ఈ స్కూల్ వదిలేసి వెళ్ళాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ వెళ్ళాలి కదా తప్పదు. ఫస్ట్ మొబిన్ సార్ గురించి మాట్లాడుకుందాం. మొబిన్ సార్ ఫస్ట్ క్లాస్ కల్చర్తోనే ఎవరెవరు వచ్చిళ్ళు రాలేదనే చూసి రాని వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి రీజన్ ఏంటిదని అనుకొని తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తారు. 9th క్లాస్లో ఏం వచ్చేది కాదు మ్యాథ్స్ అంటే, అసలు అర్థమయ్యే సబ్జెక్టే కాదు అది. కానీ 10th వచ్చినాక ఎప్పుడెప్పుడు మ్యాథ్స్ పీరియడ్ వస్తుందా అని చూసుకుంటుండేదాన్ని. సార్ ఫస్ట్లో క్లాస్ స్టార్ట్ చేసిన వెంటనే సీరియస్గా చెప్తారు, తర్వాత మధ్య మధ్యలో కొంచెం జోక్స్ చేసుకుంటా సార్ కూడా కొంచెం క్లోజ్గానే మాట్లాడతారు. పొద్దున ఎవరు తిని రారని సార్ మా కోసం సపరేట్గా స్నాక్స్ తీసుకొచ్చిళ్ళు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చారి సార్ అంటే కూడా కొంచెం 9thలో బాగా భయం ఉండేది. 10th వచ్చినాక మరి ఏమైందో తెలియదు, కానీ చారి సార్తో బాగా క్లోజ్ అయిపోయినాం. సార్ కూడా మాతో క్లోజ్ అయ్యి మాతో కూడా మంచిగా మాట్లాడిళ్ళు. సార్కు ఏదైనా మాకు అర్థం కాలేదని మా ఫేస్లోనే తెలిసిపోతుంది, ఎందుకంటే మాకు ఏం అర్థం కాదని సార్కు తెలుసు కదా. సార్ కూడా కొంచెం చెప్తాడు మాకు అర్థమయ్యే విధంగా. నెక్స్ట్ జాకిర్ సార్ అంటే కొంచెం మనకు అర్థమయ్యే విధంగా ఫిజిక్స్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఈ టాపిక్ అర్థం కాలేదు సార్ అంటే 100 సార్లు చెప్పమన్నా కానీ చెప్తారు, కానీ అర్థం కాకుండా కానీ అర్థమైనట్టు యాక్టింగ్ చేస్తే మాత్రం సార్కి మస్తు కోపం వస్తుంది. నెక్స్ట్ సార్కి ఎప్పుడు ఎట్లుండేది తెలియదు, మా క్లాస్ బాయ్స్ని చూస్తే కొంచెం కోపం వస్తుంది సార్కి. కానీ సార్ ఎంతో ఓపికగా మాకు క్లాస్ చెప్పి మాకు ఏది అర్థం కాకున్నా కానీ చాలా ఓపికగా చెప్తారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సుధాకర్ సార్. మాకు బయో అంటే నాకు అసలు చాలా ఇష్టం. బయో అంటే ఏం చేద్దాం, ఈరోజు ఏ టాపిక్ మీద మాట్లాడుకుందాం అనేసి చెప్తారు సారు.